రేపు గురువారం సప్తమి వచ్చింది, విశేషమైన రోజు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు వాళ్ళందరికీ కూడా రేపు అద్భుతమైన పరిష్కారం ఉంది. రేపు ఉదయాన్నే తలస్నానం చేసి గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి గురువు ముందు వెలిగించి సూర్యాష్టకం మరియు దత్తాత్రేయ అష్టకం వీటిని పారాయణ చేసుకోవాలి. ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తించడానికి మీకు కాస్త అదృష్టం తోడవుతుంది. అదే విధానంగా ఉద్యోగంలో ప్రమోషన్ ఆగిపోవడం, ఉద్యోగం లేని వారు కూడా ఈ ఒక పరిష్కారం చేయొచ్చు. గురుజీ, మరిన్ని విశేషాలు తెలియజేసే కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. స్పెషల్ పార్ట్నర్ సెక్యూర్ అగరబత్తి హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుజీకి ఈ రోజు యోగక్షేమం తెలియజేయబోతున్నారు. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం లోపల సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడైనా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ రోజు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి గన్నేరు పూలు మరియు కనకంబర పుష్పాలతో పూజించడం వల్ల సంతాన సమస్యలు ఏదైనా ఉంటే, ఆ లోపాలుంటే, దోషాలుంటే తగ్గుతాయి. మరియు ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఆంజనేయ స్వామి పూజించి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల శని ప్రభావం కూడా తగ్గుతుంది. సంతాన దోషాలు తగ్గేందుకు ఈ రోజు సాయంత్రం స్వామివారిని గన్నేరు కనకాంబరం పూలతో పూజించాలి. ప్రదోష కాలంలో ఆంజనేయ స్వామివారిని పూజించి హనుమాన్